తమిళ సినీ నటుడు అయిన విజయకాంత్ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఆయన చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఏదైనా కూడా అది విజయకాంత్ చేయాల్సింది అనేంత మంచి పేరు సంపాదించుకున్నారు. నిజానికి విజయకాంత్ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ ఆయన సినిమాలు డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకులను అలరించేవి. ఇక అందులో భాగంగానే ఆయన ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా బాగా పరిచయమైన వ్యక్తి అనే చెప్పాలి. అయితే విజయకాంత్ తమిళంలో చేసిన కొన్ని సినిమాలని తెలుగులో చిరంజీవి రీమేక్ చేసి మంచి విజయాలను అందుకున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకునే సినిమా మురుగదాస్ డైరెక్షన్ లో విజయకాంత్ హీరోగా వచ్చిన రమణ అనే సినిమా తెలుగులో ఠాగూర్ అనే పేరుతో చిరంజీవి రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకుడిగా వ్యవహరించారు. ఇక ఇంతకు ముందు కూడా ఆయన విజయకాంత్ చేసిన సత్తమోరు ఇరుత్తారై సినిమాని చట్టానికి కళ్ళు లేవు అనే సినిమాగా చిరంజీవి రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. చిరంజీవి హీరోగా విజయ్ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 786 సినిమా కూడా విజయకాంత్ నటించిన అమన్ కోయిల్ కళీక్కళే అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కించారు. అయితే ఖైదీ నెంబర్ 786 సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఇలా విజయకాంత్ చేసిన చాలా సినిమాలు తెలుగులో చిరంజీవి చేసి మంచి విజయాలను సాధించుకున్నారు. నిజానికి విజయకాంత్ కి ఉన్న క్రేజ్ వేరు, చిరంజీవికి ఉన్న క్రేజ్ వేరు అయినప్పటికీ ఆ కథలను తీసుకుని చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. అలా చిరంజీవి కెరియర్ లో ది బెస్ట్ సినిమాలుగా చెప్పుకునే కొన్ని సినిమాలు విజయకాంత్ చేసిన సినిమాలకి రీమేక్లే కావటం విశేషం. ఇక ఇది ఇలా ఉంటే కొద్ది రోజుల నుంచి అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విజయకాంత్ నిన్న అందరినీ విడిచి అనంత లోకాలకు వెళ్లిపోవటం అనేది నిజంగా తమిళ సినిమా ఇండస్ట్రీకి ఒక కోలుకోలేని దెబ్బనే చెప్పాలి.